గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ను గత వైకాపా పాలకులు నిర్లక్ష్యానికి గురిచేశారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గత 5 ఏళ్ల సమయంలో వైకాపా పాలకులు ఎన్నోసార్లు అదే మార్గంలో ప్రయాణించారని, కనీసం దాని వైపు కన్నెత్తి చూసిన పాపాన లేదని మండిపడ్డారు. గోకవరం బస్టాండ్ వద్ద భీమా గోల్డ్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులు చేసేందుకు 50 లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సదరు షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక్క క్షణం ఆగి చూస్తే తెలుస్తుందన్నారు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో ఉర్దూ అకాడమీ కూడా ఉందని, దాని పరిస్థితి కూడా పైకప్పు పెచ్చులూడుతూ చాలా దారుణంగా ఉందన్నారు. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కటే అడుగుతా ఉన్నామని, గత 5 సంవత్సరాలు వారు ఇదే రోడ్డుపై ఎన్నోసార్లు తిరిగి ఉంటారని, వారికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ పరిస్థితి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇదే మార్గంలో రోడ్డు షోలు, ర్యాలీలు చేశారని, మహనీయులు అంబేద్కర్కు నివాళులర్పించి ఉంటారని, ఆ సమయంలోనైనా కనిపించలేదా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ అంటే తమ కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. 50 లక్షల రూపాయలతో ఈ రోజు మొత్తం కాంప్లెక్స్ కి మరమ్మతులు ప్రారంభించడం జరుగుతోందన్నారు. నూతన భవనం మాదిరిగా సదరు షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. స్లాబ్ లీకేజీలను సరిచేయడం, అలాగే ఉర్దూ అకాడమీ లోపల టాయిలెట్స్ కు పూర్తిగా మరమ్మతులు చేయడం, షాపింగ్ కాంప్లెక్స్ మొత్తానికి మళ్ళీ కొత్త వైరింగ్ చేసే కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. కాగా జై కొడితే నాయకుడు అయిపోరని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే గుర్తుంచుకుంటారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు, అభివృద్ధి పనులేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గోకవరం బస్టాండ్ ఆపోజిట్ భీమా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉందన్నది దారిని పోయేవారు ఒక్క సెకండ్ ఆగి ఏ విధంగా ఉంది. పైన ఉర్దూ అకాడమీ ఉంది, ప్రభుత్వంచే నడపబడే ఉర్దూ అకాడమీ. ఆ ఉర్దూ అకాడమీ కూడా ఏ పరిస్థితిలో ఉందన్నది ఒక్కసారి గమనించినట్లయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు మీరు ఈ రోడ్డు మీదకి ఎన్నిసార్లు తిరిగి ఉంటారు, ఎన్నిసార్లు షోలు వేసి ఉంటారు, ఎన్నిసార్లు ర్యాలీలు ఎట్టుంటారు, ఎన్నిసార్లు మహనీయులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినప్పుడు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ అక్కడ ఏదో షాపింగ్ మాల్ కూడా పిలవలేదు సరిగ్గా, హీరోయిన్ ఏదో రమ్మన్నారట, ఏదో ఈవెంట్కి రాలేదని షాపింగ్ మాల్ని కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆ షాపింగ్ మాల్కి ఏదో హీరోయిన్ వస్తే రమ్మన్నారట, ఏదో మీ పర్సనల్ యాక్టివిటీకి రమ్మన్నారంటే పర్సనల్ యాక్టివిటీకి రాలేదని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా ఇబ్బంది పెట్టారు. ఇన్ని కార్యక్రమాలు పనికిమాలిని చేశారు. ఇది ఎందుకు చేయలేపారు? చూడండి ఎలా ఉందంటే, ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి. చిత్తశుద్ధి అంటే ఇది, ఒక కమిట్మెంట్ అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఉందన్న దానికి నిదర్శనం. 50 లక్షలతో ఈరోజు మొత్తం కాంప్లెక్స్కి మరమ్మతులు మొదలు పెడతా ఉన్నాం. ఆ వాల్స్ ఏదైతే పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సరిచేస్తూ, పైన స్లాబ్ లీక్ అయిపోయి కిందకు వస్తూ ఉంది, అది సమస్య. స్లాబ్ని మళ్ళా రిపేర్ చేస్తూ, అలాగే ఉర్దూ అకాడమీ లోపల టాయిలెట్స్ మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేస్తూ కొత్త వైరింగ్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. 50 లక్షలకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. నేను చెప్తా ఉంటాను, పదే పదే చెప్తూనే ఉన్నా, నాయకుడు అన్నవాడు 10 మంది వెనకాల జై కొడితే నాయకుడు అయిపోడు. నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి, నీ ఆలోచన బట్టి, నీ విధానాలు బట్టి నాయకుడు అవుతాడు. ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఏం అవ్వాలా, నేనన్నది అవ్వకూడదన్నది. నువ్వంటే అయిపోవు, నేనంటే అయిపోను. కానీ నాయకుడికి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తేనే వాళ్ళ గుండెల్లో ఉంటాం. ఈరోజు మేము ఆ కార్యక్రమాలే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది.